మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి సీనియర్ జర్నలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ పద్మ మీనాక్షి గారు. సో అంటే చాలా మంది ఏంటి అంటే ఎన్ని ఉన్నా కూడా అంటే ఆడవాళ్ళ మెంటాలిటీ అయితే ఫస్ట్ చెప్తున్నానండి, మనకు బట్టలు బోల్డ్ అన్ని ఉన్నా కూడా ఈ రోజు వేసుకున్నది మళ్ళా ఇంకొకసారి వేసుకోవాలి అంటే మాత్రం మనసు ఒప్పదు. ముఖ్యంగా పెళ్లిళ్ళకైనా ఆఫీస్లకైనా ఎక్కడికన్నా వెళ్ళాలి, నలుగురితో కలవాలి అన్నా కూడా ఇది ఒకసారి వేసుకున్నాం కదా నెక్స్ట్ వేసుకోబుద్ధి కాదు. సో ఇలా ఎవరు ఏమనుకుంటారో ఏమో అని అనుకునే వాళ్ళకి పద్మ మీనాక్షి గారితో వాళ్ళ గురించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే రాధా. సో పద్మ గారు ఆల్రెడీ మీరు సూపర్ గా చెప్పేస్తారు. నేను అది చూసే పద్మ గారిని పిలిచాను అనమాట. ఈ ఎవరో ఏమో అనుకుంటారు, ఎవరో ఏమో అనుకుంటారని అంటే మనం వేసుకునే డ్రెస్ కానీ, వేసుకునే చెప్పులు కానీ, మన చేతిలో మొబైల్ కానీ, హ్యాండ్ బ్యాగ్ కానీ ఏవైనా సరే మనం ఎలా అంటే మనకు ఒక స్టేటస్ చూపిస్తుంది అనేది చాలా మందికి ఉంటుంది. ఇది వేసుకోకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే ఇది ఒకసారి వేసుకున్నారు రెండోసారి వేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏం కొట్టరు తిట్టరు, బట్ ఆ మైండ్ సెట్ తో ముందుకు వెళ్ళలేకపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమంటారు? కరెక్టే. ఈ మధ్య నేను ఒక రీల్ కూడా చేశాను. Yes. ఇది ఎందుకు వచ్చిందంటే పూర్వం అసలు ఇండియాలో ఈ కల్చర్ లేదు. మనదంతా కూడా సస్టైనబుల్ కల్చర్. మీరు యాన్షియంట్ ఏజ్ కానీ ఏదైనా చూసుకుంటే మన అమ్మ వదిలేయండి, అమ్మమ్మ జనరేషన్లో పట్టు చీరలు అంటే కొన్ని అకేషన్స్కి మాత్రమే కొనేవారు. వాళ్ళ పెళ్ళప్పుడు కొన్నవి, లేకపోతే ఒక ఇంపార్టెంట్ పండగో లేకపోతే ఇంపార్టెంట్ అకేషన్ కొన్నవి. కౌంటబుల్ పట్టు చీరలే ఉండేవి. కౌంటబుల్ పట్టు చీరలు ఇన్ని షాపులు లేవు, ఇంత ఆన్లైన్ షాపింగ్ లేదు, ఇంత ప్రొడక్షన్ కూడా లేదు. హ్యాండ్లూమ్ వీవింగ్ మనదంతా, ప్రతిదీ కూడా మనవి సస్టైనబుల్లే. మొబైల్ వదిలేయండి, క్యారీ చేసే పర్స్ నుంచి బ్యాగ్ నుంచి విమెన్ బయటకు వెళ్ళడం కూడా తక్కువ ఉండేది. రాయల్టీ, సో రాయల్ ఫ్యామిలీస్ ఆ స్టైల్ మెయింటైన్ చేసేవారు. సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాబట్టి వాళ్ళ కలెక్షన్ కూడా అంతే తీవ్రంగా ఉండేది. నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకు వచ్చేసరికి లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ శారీస్ కానీ క్లోతింగ్ కానీ, లిమిటెడ్ పర్చేస్, సస్టైనబుల్ పర్చేస్. ఆ చీరలు నెక్స్ట్ జనరేషన్కి, అక్కలకి, చెల్లెళ్ళకి కూడా వెళ్తూ ఉండేవి. దట్ వాజ్ అవర్ లైఫ్ స్టైల్ వన్స్ అపాన్ ఏ టైం. ఇదేమైంది, పోస్ట్ 90s ఎకనామిక్ లిబరలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, విమెన్ ఆఫీసెస్కి వెళ్ళడం, కార్పొరేట్ కల్చర్ ఇది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే ప్రొడక్షన్ కూడా ఎక్కువైంది కదా. ప్రొడక్షన్ ఎక్కువయ్యేసరికి కన్జ్యూమరిజం పెరిగింది. ఈ కన్జ్యూమరిజం పెరగడంతో పాటు, నేను థియరీ చెప్తున్నాను అనుకోవద్దు, ఇక్కడ ఏమైందంటే సైకాలజీ ఎప్పటి నుంచో పాతదే, మళ్ళీ ఇదే ఎలా కట్టుకుంటాము అన్నది పాతదే. విమెన్కి ఎప్పుడు కూడా రకరకాలుగా అలంకరించుకోవాలని, తయారవ్వాలని, వాళ్ళని ఒకరు ప్రశంసించాలని, ఇవన్నీ కూడా మనకి ఇంట్రెన్సిక్గా అమ్మాయిలకు ఉంటుంది అది. సో ఎప్పుడు ఒకటే కట్టుకుంటే, లేకపోతే ఎప్పుడు ఒకే డ్రెస్ వేసుకుంటే అదేమవుతుందంటే అది మన సోషల్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎప్పుడు ఈ నాలుగే వేసుకుంటుంది, ఏమో ఒకవేళ అవతలి వాళ్ళు మనల్ని తక్కువగా చూస్తారేమో, మన దగ్గర ఈ 4 చీరలే ఉన్నాయంటే, ఈ 4 డ్రెస్సులే రిపీట్ చేస్తుంటే ఎవరైనా మనల్ని, మన స్టేటస్ తెలిసిపోతుందేమో అన్న దాంట్లో ఆ రష్లో పిచ్చిగా కూడా మనం కొంటూ ఉంటాం. షాప్స్ కూడా అలాగే వచ్చాయి, డిస్కౌంట్లు కూడా అలాగే వచ్చాయి. చెప్పాలంటే కన్జ్యూమరిజం, వినిమయ సంస్కృతి పెరిగిపోయింది. దాంతో మన వార్డ్రోబ్స్లో ఉంటాయి, మనం వేసుకుంటూ ఉంటాం. ఎక్కువ ఉన్నప్పుడు వేసుకుంటే తప్పేమీ లేదు, ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే మనం ఎవరేం అనుకుంటారు అని వేసుకోవడం మొదలు పెడతామో అది ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. కరెక్ట్. ఎందుకంటే అమ్మో ఈ పెళ్ళికి మనం ఈ చీర కట్టేసుకున్నాం, మొన్న పేరెంటానికి ఇదే చీర కట్టాం, మళ్ళీ ఇంకొకళ్ళే పిలుస్తారు, ఈ గ్రూప్ వేరు. కానీ మనం ఈ ఫొటోస్ పోస్ట్ చేస్తాం కదా మరి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఈవిడెప్పుడు ఇదే చీరతో పోస్ట్ చేస్తుంది అని ఎవరైనా అనుకుంటారనో. ఎక్కువ మనకి మనం ఇష్టపడి కట్టుకోవడం, పోస్ట్ చేయడం వేరు, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని రష్ షాపింగ్ చేయడం వేరు. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. రష్ షాపింగ్లో మనకి తెలియకుండానే మన వాల్యుబుల్ మనీ ఖర్చు పెట్టేస్తాం, అది అందరం చేస్తాం.
నేను కూడా ఎప్పుడైనా చేస్తాను. ఎందుకంటే లేవు అని కాదు, ఇంకొకటి కొత్తగా కొందాం, ఇంకొకటి కొందాం, వెళ్తున్నాం కదా, ఏమైంది, ఓకే ఒక్కటే కదా అన్న దీంట్లో నేనేమంటానంటే ఈ బబుల్లోంచి బయటకు వచ్చేద్దాం. ఎవరేమనుకుంటారు, పదే ఉండని, నిన్నుగా యాక్సెప్ట్ చేసే మనుషుల దగ్గరికి వెళ్ళు. నీ చీర చూసి, నీ నగలు చూసి, లేకపోతే నీ ఐడెంటిటీ చూసి, ఓకే తిను బ్రాండెడ్ వాడుతోంది, మోచి వాడుతోంది, లేకపోతే ఇంకొక చెప్పులు వాడుతోంది, లేకపోతే ఈ చీర లేకపోతే సింగానియాస్లో కొన్నది, లేకపోతే ఎక్కడి నుంచో తెప్పించాం, లేకపోతే చెన్నై నల్లి సిల్క్స్ నుంచి తెప్పించాం, ఆ బ్రాండ్ ఏమీ తగిలించుకుని వెళ్ళం కదా, టానియరాలో తెప్పించాము అని. సో దానిని బట్టి మనకి అంటే మన అది నిజం, కానీ మన ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మనకి విలువ ఇచ్చే వాళ్ళ కోసం మనం ఎందుకు వెళ్ళి మన టైము మన మనీ వేస్ట్ చేసుకోవాలి. రెండు, ఇంకా కార్పొరేట్ పిల్లలు మేము సంపాదిస్తున్నాం కదా, కొనుక్కుంటాము, వేసుకుంటాము అంటే వేసుకోండి, తప్పేముంది, తప్పేం లేదు. కానీ ఫర్గెట్ దిస్ ఫీలింగ్ దట్ వాట్ అదర్స్ విల్ థింక్. అది ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి. వాట్ అదర్స్ విల్ థింక్ అన్నది మనం మర్చిపోయి దిస్ ఇస్ మై ఐడెంటిటీ అంటే మనకి చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండాలి. మన ఐడెంటిటీ చెప్పడానికి మనకి చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండాలి. అలాగే బ్యాగ్స్, ఈ మధ్య ఒక ఫ్రెండ్ అన్నారు, అంత బాగా తయారై క్లాత్ బ్యాగ్ వేసుకుంటావేంటి అని. కానీ క్లాత్ బ్యాగ్ వేసుకోవడంలో ఒకటి ఉంది నాకు, అవి దట్ మేక్స్ మీ వెరీ ఫ్రీ, బరువు ఉండదు. బట్ వెన్ ఐ క్యారీ ఎ లెదర్ హ్యాండ్ బ్యాగ్, ఆ వెయిట్ నేను క్యారీ చేయలేను, మొత్తం పర్సనాలిటీని డిస్మాంటిల్ చేసేస్తుంది అని. వెన్ యు ఆర్ వేరింగ్ ఎ నైస్ కాస్ట్యూమ్, నైస్ శాండిల్స్ అండ్ యు ఆర్ క్యారీయింగ్ ఎ క్లాత్ హ్యాండ్ బ్యాగ్, యువర్ పర్సనాలిటీ విల్ బి డిస్టార్టెడ్ అంది. కరెక్టే, వీఆర్ నాట్ మూవీ యాక్టర్స్ ఆర్ యాక్ట్రెసెస్ టు ఇంప్రెస్ సంబడి. వీఆర్ నాట్ ఇన్ ది ఫ్యాషన్ ఇండస్ట్రీ. లుక్ ఫర్ యువర్ కంఫర్ట్. సో డోంట్ ఇమిటేట్. ఒకటి నేను చెప్పేది, డోంట్ ఇమిటేట్ అదర్స్, డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ. నిన్ను ఏది హ్యాపీగా ఉంచుతుంది. ఓకే, నీకు లెదర్ హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయడం ఇష్టమా, మంచి కాస్ట్యూమ్ వేసుకోవడం ఇష్టమా, డూ ఇట్. అండ్ ఇఫ్ యూ కెన్ ఎఫోర్డ్ ఇట్, డూ ఇట్. బట్ వాళ్ళని చూసి నీకు ఇష్టం లేనిది ఇమిటేట్ చేయకు. నేనైతే that's my personality and that's what I tell my kids also, that don't imitate anybody. ఎవరేం అనుకుంటారో అన్నది ముందు తీసేయండి. మీకేం కావాలి, మీరు దేంట్లో కంఫర్టబుల్ గా ఉంటారు, డూ దట్. సూపర్. నిజంగా మీరు అన్నది 100%. మన కంఫర్ట్ని బట్టే మనం ఏదైనా చేయాలి. మీరు పద్మ గారు అన్నట్టు ఎవరో ఏదో అనుకుంటూ ఉన్నారంటే మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఉందా, ఎంజాయ్ చేయండి, లేదా మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.